తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎంపీడీఓ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. 20 పంచాయతీలకు గాను 2024-25 ఆర్థిక సంవత్సరానికి 6.39 కోట్లు మెటీరియల్కు 1.95 కోట్లు వ్యయంతో ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ వెల్లడించారు. గత నెల రోజులుగా గ్రామాల్లో తనిఖీలు నిర్వహించిన డీఆర్పీలు గ్రామాల్లో గుర్తించిన వివరాలను ప్రజావేదికలో వెల్లడించగా పీడీ పెనాల్టీ రికవరీ మొత్తం 92,000కు ఆదేశించారు. పారవోలు పంచాయతీ ఉపాధి రికార్డుల చోరీపై బాధితులైన ఏపీఓ కృష్ణయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వరయ్య, కంప్యూటర్ ఆపరేటర్లను సస్పెండ్ చేస్తామని పీడీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి, ఎంపీపీ తనుజ, మండల అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. తర్వాత గ్రామ సభ వివరాలు సార్ 2వ అంశము. 3వ అంశం వచ్చేసి కేటగిరీసిన వారిగా పనుల వివరాలు. 4వ అంశం వచ్చేసి వర్కడి వారిగా పనుల వివరాలు. 5వ అంశం జాబ్ కార్డుల వివరాలు సార్. 6వ అంశం వచ్చేసి క్యాస్ట్ వారిగా జాబ్ కార్డుల వివరాలు. 100 రోజులు ఒకరికి కూడా పని కల్పించలేదు. 7వ అంశం డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్, తర్వాత వచ్చేసి రసీదులు ఇవ్వట్లేదు. తర్వాత 14 పనులకు వచ్చేసి 13 పనులకు చెక్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. తర్వాత 14 పనులకు వచ్చేసి నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయలేదు. తర్వాత 10వ అంశం సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు. తర్వాత జాబ్ కార్డ్స్ అనేది నిర్వహించడం జరిగింది. వర్క్ ఫైల్ కూడా నిర్వహించడం జరిగింది. వర్క్ డివిజన్ రావడం జరిగింది సార్. వర్క్ అంటే అక్కడ వర్క్ కనిపించలేదు సార్, పూర్తిగా మొత్తం డిస్టర్బ్ అయింది అని చెప్పేసి మళ్ళీ ఫొటోస్ చూపించడం జరిగింది సార్ గ్రామ సభలో. అంత తక్కువ చేసినావా, గోకినావా? చెరువులో చేస్తే కూడా పిట్టు అడిగిపోతుంది. ఎందుకంటే ఇంకా మీద బీబీజీ రామ్జీలో రావడానికి వీలు లేదు. మినిమం 4 స్టెప్స్ ఉండాలి, 6 feet డెప్త్ ఉండాలి. చేస్తే చేయండి, లేదంటే ఆపండి. ఇట్లాంటి పనులు చేసి ఊరు ఐడెంటిఫై చేసేది ఎక్కడా లేదు. ఇది దరిద్రం ఉపయోగపడే సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. డిమాండ్ తీసుకుంటున్నారు కానీ రసీదులు అనేది ఇవ్వట్లేదు. తర్వాత వచ్చేసి 11 పనులకు గాను 4 పనులకు వచ్చేసి చెక్ మేనేజ్మెంట్ చేయలేదు సార్. తర్వాత 15 పనులకు వచ్చేసి ఫీల్డ్ నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు. 11వ అంశం వచ్చేసి రోజ్గార్ దివాస్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. తర్వాత ఏటా కల్ రిజిస్టర్స్ వచ్చేసి అప్డేషన్ 2015-11 వరకు చేయడం జరిగింది. తర్వాత వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు సార్. తర్వాత మస్టర్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. 15వ అంశం సార్ హుస్సేన్ వాళ్ళ పొలంలో వచ్చేసి జాస్మిన్కి సంబంధించి 320 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో మొక్కలు లేవు సార్. సార్ నెక్స్ట్ కూడా సార్ 400 మొక్కలు ఇచ్చాము. 110 మొక్కలు ఫీల్డ్లో ఉన్నాయి. 290 మొక్కలు వచ్చేసి కనపడడం జరిగింది. 16వ అంశం. 17వ అంశం కూడా అంతే సార్. 400 మొక్కలు ఇస్తే 205 మొక్కలు ఉన్నాయి. 195 మొక్కలు చనిపోవడం జరిగింది. తర్వాత వచ్చేసి 18-19 వచ్చేసి మాస్టర్లో సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎవరు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? సిఓ, ఏపీఓ రెస్పాన్సిబుల్. మీరు అది తీసి ఎవరికైనా ఇచ్చారా ఫైలింగ్? ఎఫ్ఐ దగ్గరికి పోతే ఎఫ్ఐ మళ్ళీ తిరిగి ఇచ్చాడా? మళ్ళీ ఎవరి దగ్గర ఉన్నాయి కరెక్ట్గా చెప్పండి. ఫైలింగ్ చేసి మొత్తం కర్ర బ్యాగ్లో పెట్టాను సార్. కర్ర బ్యాగ్లో మేట్ని తీసుకొచ్చి రూమ్లో పెట్టాను సార్. పెట్టి మీద కర్రలు గిర్రలు కాదయ్యా, ఏమా తమాషలుగా ఉందే. నిన్ను నమ్మించాడు మళ్ళీ తిరిగి సీఓకి ఇచ్చేసి సంతకం తీసుకొని పోవాలా? నేను 3 సస్పెండ్ చేస్తాను. నుంచి ఎఫ్ఐ వరకు ఎవరు అవసరం లేదు. అవునమ్మా, రికార్డు కస్టోడియన్ ఊరు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏపీ ఎవరు ఉన్నాయి కదా, నువ్వు చూసినావా చూడలేదా? నువ్వు అసలు ఇంతవరకు రికార్డే చూడలే. ఇంత అదేంటది సంవత్సరం రోజులు రికార్డు చూడకుండా ఆయన ఏపీ పట్టింది. నా దగ్గర ఏమీ లేదు సార్. మస్తలు నా దగ్గర పెట్టిలోనే ఉన్నాయి సార్. అడిగిన ప్రశ్నకే సమాధానం. నీకు వాళ్ళ మసాలన్నీ ఎత్తిచ్చారా? ఇచ్చారు సార్. నీ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇచ్చావా? ఇవ్వలేదు సార్. సంబంధమే బాధ్యత. పెట్లో ఉన్నాయి, పెట్లో పెట్టుకోండి సార్. నీ ఫైలింగ్ పెట్టిన చేసుకున్న పెట్టిన అవసరంలే. నువ్వు అప్పుడు కేసు నువ్వు పోగొట్టుకుంటే నువ్వు కేసు తమాషలు చేస్తారా ఏమన్నా? నీ దగ్గర ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇవ్వాలా లేదా? నువ్వు ఫైలింగ్ చేసి పెట్టి మాసాడు వచ్చి ఇద్దామని చెప్పి ఏం చెప్పావు? మాస్టర్లు నువ్వు తీసుకున్నావు.
నువ్వు తిరిగి ఇలా ఇంకా నువ్వే రెస్పాన్సిబుల్, తిరిగి ఇవ్వాలి కదా నువ్వు ఏడ పెట్టుకునే ఊడికి ఇది సంబంధం, మళ్ళీ తిరిగి ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. నిజంగా నువ్వు పట్టుకుంటే నువ్వు పోయి కేసు ఇవ్వాలా. నేను మసలు నా దగ్గర ఉన్నాయి, నేను ఎత్తు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు కేసు కట్టింది ఎవరు? నేనే సార్ ఇచ్చిన కేసు. మరి ఎక్కడ పోగొట్టుకున్నావు? అక్కడే పెట్టాను సార్ రూమ్లో. ఎవరు ఎదిస్తుంది? సిఓ నువ్వు చూసినావా పెట్టింది? అది అడుగుతున్నారు సార్, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారని అడుగుతున్నారు. నువ్వే కదా బాధ్యత. ఈడేముంది, ఆఫీస్ లేదా ఇక్కడ? ఏం అవసరం, మీరు చేయను, మా డబ్బులు తీస్తాను. నేను ఆమె చెప్పినాము ఫస్ట్లో ఏదో అన్నారు, మీరు చేసేస్తే నేను డబ్బులు తీస్తాను సిఓ చెప్పి. ఇలా కాదు లేవా, ఇంత దరిద్రంగా బీగాలు లేకుండా ఆఫీస్ లేకుండా ఉన్నారు. అందుకోసమని అది రిక్వెస్ట్ చేసి తీస్తే అది కూడా చేసుకోలేకపోతే ఎట్లా? ఇప్పుడు నువ్వే బాధ్యత చెప్పాలి, చెప్పు. నేనైతే ఫైలింగ్ చేసి పెట్టేసిపోయాను సార్. నీకు ఇచ్చినారు, నువ్వు ఇచ్చాడు, మళ్ళీ జాగ్రత్తగా ఇచ్చేయాలి. ఫైలింగ్ ఎంతసేపు చేస్తావా? సంవత్సరాలు చేస్తావా? తిరిగి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఆఫీస్లో సీఓకి హ్యాండ్ ఓవర్ చేసి పోవాలా? వర్క్ మేము చేసినప్పుడు మసలన్నీ తీసుకుని ఇవన్నీ తీసుకుని మేము పెట్లో పెట్టుకుంటాం సార్. మాకు ఎవరు ఇయ్యరు సార్, ఇంకా అవన్నీ మేము జాగ్రత్త పెట్టుకుంటాం సార్. మళ్ళీ ఫైలింగ్ చేసేటప్పుడు ఆడిట్ వచ్చినప్పుడు ఫైలింగ్ చేసుకుంటాం సార్. నువ్వు రూపాయలు 10 వేసి ఈరోజు చెప్పారు ఇచ్చారా? ఈరోజు చెప్పారు. ఏమని ఇచ్చాడు సార్? 26వ తారీఖు ఆన్లైన్లో అప్లై చేశాను సార్ మీ సేవలో. 26 ఫిబ్రవరి అప్లై చేయమంటే అప్పుడు చెప్పాడు సార్, మీ సేవలో పోయి అప్లై చేసుకుని తర్వాత మేము ఇస్తామండి. ఎఫ్ఐఆర్ ఈరోజు ఇచ్చారు. సీనియర్ అయితే ఏమిది బాధ్యత నేనే కదా, కొత్తగా వచ్చినారంటే అది అనుకోవచ్చు. నువ్వు అనుమానం ఉంటే చెప్పు, నువ్వు కాకుండా నువ్వు నీ దగ్గర ఉండేది పోగొట్టుకునేది దొంగ ఇప్పుడు కాలం. అనుమానం చెప్పు, పోలీసులు తెలిసేంత వరకు నేను కట్టుకొని కూర్చో ఉంటారా? రికార్డు ఉందని తేలిపోయింది, ఆ అబ్బాయి చేతికి పోయింది. ఓల్డ్ ఏపీఓ కాదు, న్యూ ఏపీఓనే, ప్రజెంట్ ఏపీఓనే రెస్పాన్సిబుల్. పోయినప్పుడల్లా పాతవాడు మళ్ళీ వస్తుందా? నువ్వు వెళ్ళిపోయినంత సంవత్సరం తర్వాత నువ్వు అబాధ్యత. రికార్డు లేదని తేలితే పాత అమ్మ బాధ్యురాలు, రికార్డు ఉందని తేల్చినారు, వాడు తీసుకున్నాడని ఒప్పుకుంటాడు, పోగొట్టుకున్నాడు అతన్ని సస్పెండ్ చేస్తుంది. తిరిగి నాకు తేలేంతవరకు ఆ సస్పెన్షన్లో ఉంటావు. మీకు ప్రెసెంట్ ఆఫీస్లో ఉండే సిఇఓ అండ్ ఏపీఓ రెస్పాన్సిబుల్. సిఇఓనే. మీకు మాస్టర్స్ ఆన్లైన్ మాస్టర్స్ వచ్చాయి కదా, ఆన్లైన్ మాస్టర్స్ ప్రకారం ఎక్కడన్నా వేసికస్ దగ్గర ఏమైనా తేడా ఉందా? వేసిక దగ్గర ఎక్కడ తేడా లేదు సార్, గ్రామంలో కూడా అడిగాము, అదే రాసాను సార్. గ్రామంలో మనకు ఫ్రాడ్ ఏమో జరగలే లేదు సార్. మనకు ప్రింటెడ్ మాస్టర్లు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఒరిజినల్ మాస్టర్ ఏదో ఇంటెన్షనల్గా జరుగుతున్నారు, ఎవడో తెలుస్తాం, తెలిసినంతవరకు గాల్లో ఉంటారు. సస్పెండ్ చేస్తాం. మీకు కూడా జీతాలు కూడా చెప్తున్నాను, తెలుసండి ఎక్కడుందో. నాకు ఆటలాడొద్దండి, దాగుడు మూతలు కాదు. ఈనాడు 17వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం వెంకటగిరి మండలంలో అన్ని పంచాయతీల్లో పూర్తి చేసుకొని ఈరోజు బహిరంగ వేదిక ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనిలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ మండలంలో 20 గ్రామ పంచాయతీలకు చేరి ఉపాధి హామీ కూలీలకు 6,34,65,305 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇది 24-25 ఆర్థిక సంవత్సరంలో. అలాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా 1,95,36,914 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అంటే దీంట్లో సిమెంట్ రోడ్లు, ఇలా గ్రామాల్లో అంతర్గత రోడ్లు, అలాగే బీటీ ఉంటే అటువంటి వాటికి అన్నిటి కలిపి వీటన్నిటిపైన గ్రామాల్లో వీళ్ళు ఆడిట్ నిర్వహించడం జరిగింది. పంచాయతీ లెవెల్లో గ్రామ సభలో కూడా ఇవన్నీ చదివి వినిపించడం జరిగింది. సో దీనికి సంబంధించి కూలీల్లో గతంతో పోల్చుకుంటే వెంకటగిరిలో పనులన్నీ సక్రమంగా జరిగాయి. కాకపోతే పనులు జరిగిన చోట వర్డన్ ఫొటోస్ ఇచ్చారు, చెరువుల్లో ఉన్న పనులు చేశారు కాబట్టి వాటన్నిటికి కూడా
ఇన్నర్ పిట్స్ అవన్నీ కనబడకుండా వచ్చాయి. కానీ దానికి సంబంధించి వర్క్ డన్ ఫొటోస్ అయితే ఇచ్చారు. కాబట్టి వర్క్ ఎగ్జిక్యూషన్ పరంగా జరిగేది, కానీ తక్కువ జరిగింది. ఎక్స్పెండిచర్ కూడా మండలం పోల్చుకుంటే వేజ్ కాంపోనెంట్ కూడా తక్కువగానే జరిగింది. సో ఫీల్డ్ అసిస్టెంట్లలో పొరపాటు ఏమిరా అంటే మాస్టర్స్ అన్ని సంతకాలు చెక్ చేసుకోకుండా, ఉదాహరణకు మాస్టర్లో 10 మంది ఉంటే ఒకరు ఇద్దరి దగ్గర సంతకాలు తీసుకోకుండా రావడం, ఇది కేర్లెస్గా సబ్మిట్ చేసిన దాన్ని ఏపీఓ ఎఫ్ఏ చూసుకోకుండా పేమెంట్ చేయడం, ఇది జరిగినాయి. దానికి సంబంధించి టోటల్ అమౌంట్ అసలు అక్కడ మనిషి లేడు అని డిఆర్పి చెప్తే టోటల్ అమౌంట్ రికవరీ చేశాం. వేస్ట్ సీకర్ వచ్చి గ్రామ సభకు నాకు డబ్బు ముట్టింది, నేనే పోయినాను, సంతకం పెట్టడం మర్చిపోయినాను అని చెప్పి వాళ్ళు ఒప్పుకొని సంతకం పెట్టినా కూడా అటువంటి కేసులు కూడా ఫైన్ చేశాం. ఎందుకంటే సక్రమంగా సద్వినియోగపడింది, కానీ ఇతను ఒక బాధ్యత గల ఉద్యోగిగా చూసుకోలేదు కాబట్టి పెనాల్టీస్ వేయడం జరిగింది. ఆ విధంగా రికవరీ కింద 62,327 రూపాయలు, పెనాల్టీ కింద 31,500 రూపాయలు, రెండు కలిపి 93,827 రూపాయలను స్టాఫ్ పైన విధించడం జరిగింది. అవి వెంటనే రికవరీ చేస్తాం. యాక్చువల్గా ఎలా అంటే గత సంవత్సరంలో కూడా చేసినా కూడా ఎప్పటికప్పుడు ఆ ఇయర్ ఇమ్మీడియట్గా ఒక 1 వీక్ లోపల రికవరీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేదంటే కాంట్రాక్ట్ రెన్యువల్ కూడా మేము ఇవ్వం. కాబట్టి రికవరీస్ కూడా అందుకే లాస్ట్ ఇయర్ కూడా జిల్లాలో మీ అందరికి చెప్తున్నాను, దాదాపుగా 50 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అంటే రికవరీ లేకుండా ఫర్దర్గా సర్వీసెస్ కూడా కొనసాగించను. కాబట్టి ఈ విధంగా వర్క్స్ అయితే బాగా జరిగాయి. ఈ చిన్న చిన్న లోటుపాట్లు కూడా లేకుండా జరిగేటట్టు చేయమన్నాం. ఇది కాకుండా ఇప్పుడు పారవోలు అనే గ్రామ పంచాయతీలో రికార్డు కనపడలేదని చెప్పారు. దానికి సంబంధించి రికార్డు గురించి ఇక్కడ ఓపెన్ ఫోరంలో నడవడం జరిగింది. గతంలో ఉన్న ఏపీఓ రికార్డు హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రస్తుతం రికార్డు కూడా ప్రెసెంట్ ఏపీఓ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్కి పోయింది. ఫీల్డ్ అసిస్టెంట్ వెరిఫై చేసి నేను పక్కన పెట్టినాను, మాయమైంది అంటారు. కాబట్టి బాధ్యుడిగా తిరిగి వెనక్కి ఇవ్వలేదు కాబట్టి సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ పైన చర్య తీసుకోవడం జరిగింది. అలాగే ఏపీఓ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ మెయిన్ కస్టోడియన్ వీళ్ళిద్దరు అనమాట. ఆఫీస్లో రికార్డుకు కస్టోడియన్, వాళ్ళకు కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ముగ్గురు బాధ్యులైన వాళ్ళకి ముగ్గురు పైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. దానికి పోలీసుకు కూడా ఎంక్వైరీ కోసం ఎఫ్ఐఆర్ ఇచ్చాం. సో పోలీస్ స్టేషన్లో కూడా కేసు బుక్ చేయమని చెప్పి ఇది దాదాపు నా నోటీస్కి వచ్చిన వెంటనే చెప్పాము. గత 1 నెలలోనే కేసు కూడా రిజిస్టర్ చేసి తెచ్చిచ్చారు. సో పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. తేలకపోయినా అఫీషియల్గా ఖచ్చితంగా మనం దానిపైన ఏం చేశామంటే ఆన్లైన్లో ప్రతి మస్టర్ మనకు వస్తుంది. మస్టర్స్ అన్ని కూడా ఆన్లైన్లో ఉన్న మస్టర్స్ ప్రింట్అవుట్స్ ఇచ్చి వెరిఫై చేయించడం జరిగింది. ప్రతి మస్టర్ను కూడా డోర్ టు డోర్ వేస్ట్ సీకర్ వారిగా డిఆర్పి చూశారు. వర్క్లు అయితే తప్పులు ఏం జరగలేదు, వర్క్లు సక్రమంగా ఎగ్జిక్యూట్ అయ్యాయి. వేస్ట్ సీకర్స్కి డబ్బులు పోయింది. కాబట్టి దానిపైన సివియర్ పనిష్మెంట్ అనేది లేదు. ఖచ్చితంగా రికార్డు పోగొట్టిన నేరానికి మాత్రమే వీళ్ళ ముగ్గురిపైన చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. బట్ తప్పులైతే ఆన్లైన్ మస్టర్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఉపాధి హామీ పథకంలో మనము మాన్యువల్గా చేసేది ₹1 కూడా ఉండదు, అన్ని ఆన్లైన్లో కనబడతాయి. ఆన్లైన్ మాస్టర్స్ అన్ని తీసుకొని వెరిఫై చేశారు కాబట్టి దెర్ ఈజ్ నో ఫ్రాడులెంట్ యాక్టివిటీ ఇన్ ది పంచాయతీ. కాబట్టి ఏమీ లేదు. కాబట్టి అక్కడ మనము దానిపైన వివరాల్లోకి వెళ్ళలేదు. పోగొట్టిన దానికి మాత్రం చర్య తీసుకోవడం జరిగింది. అలాగే ఇంక ఈ సందర్భంగా మనకు ఉపాధి హామీ చట్టము విబిజి రామ్జీగా కేంద్ర ప్రభుత్వం మార్పుదల చేయడం జరిగింది. 125 రోజులు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పనులు ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు అటెండెన్స్ కూడా మరింత ఒక్కొక్కటి మీరందరూ తెలుసు. 2 సంవత్సరాల కింద ఎలా ఉంది, 2 సంవత్సరాలు ఎంత మార్పు చెందింది. ఇప్పుడు పూర్తిగా ఈకేవైసీ అటెండెన్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఫేస్ అథెంటికేషన్ లేకుండా జరిగే పరిస్థితి లేదు. కాదు ఆ విధంగా పకడ్బందీగా డే బై డే చిన్న పొరపాటు లేకుండా ఉపాధి కూలీలకు సక్రమైన పద్ధతిలో ఎక్కడా కూడా పొరపాట్లు జరగకుండా వాళ్ళ డబ్బు వాళ్ళకి చేరే విధంగా చర్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పథకాన్ని గతంలో పోల్చుకుంటే పొరపాట్లు ఎక్కువ ఉండేవి, అమౌంట్ కూడా ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు అమౌంట్ తగ్గింది ఎక్స్పెండిచర్, బట్ పొరపాట్లు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంకా కూడా మరింత ట్రాన్స్పరెంట్గా ఎటువంటి పొరపాట్లు లేకుండా వెంకటగిరి మండలంలో మరింత పటిష్టంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అలాగే ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎంపీపీ ప్రస్తుతానికి ఉన్నారు. నెక్స్ట్ ఎప్పుడైనా కానీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ అనే వారు కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళందరూ సహకారాలతో సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.